జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు Are you తెలియజేస్తున్నాను. getting the power in God's word? దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మీరు అనుభవిస్తున్నారా? This program name is the bread of life. ఈ యొక్క కార్యక్రమం పేరే జీవాహారం. And we are talking about the bread of life. జీవ ఆహారం గురించి మేము మాట్లాడుతున్నాం. This is the food for your soul. మీ ఆత్మలకి ఇది ఆహారమైంది. So how much you must give importance to the word? దేవుని యొక్క వాక్యానికి ఎంత ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి మీరు? You have to read, you have to study, you have to write down, you have to speak out. మీరు చదవాలి, వినాలి, పలకాలి, ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉండాలి. కొన్ని words by heart చేయండి. కొన్ని వాక్యాలు కంఠస్థం పెట్టుకోండి. That will bring great victory in your life. అది మీ జీవితంలో గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది. I am talking how God's word has constructive power. దేవుని యొక్క వాక్యం నిర్మాణాత్మకమైన శక్తి కలిగింది, అంటే కట్టగలిగిన శక్తి కలిగింది అని చెప్తున్నాను. కట్టగలిగిన. We are talking about how a child growing. ఒక బిడ్డ ఏ విధంగా ఎదుగుతాడు అనేది మాట్లాడుతున్నాం. As soon as the child is born, what does it do? ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేస్తాడండి? Cry. ఏడుస్తాడు కదా. ఏడుస్తాడు. So also when you are born again,
cry to the Almighty తిరిగి God. జన్మించిన అనుభవం పొందిన తర్వాత నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి, ఏడవాలి. I stopped with the last episode. Don't cry in front of the mortals, but cry before the immortal God. అయితే గత వారంలో నేను ముగింపులో చెప్పిన మాట ఏంటంటే మనుషుల ఎదుట ఏడవద్దు, స్నేహితుల ఎదుట ఏడవద్దు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టాలి అని చెప్పి. And He alone can solve your problem. ఆయన మాత్రమే మీ పరిస్థితులను చక్క చేయగలిగిన. Through experience I am telling you. నా జీవితంలోని అనుభవం నుండి చెప్తున్నాను ఈ విషయం. That's what Word of God taught me. దేవుని వాక్యం నాకు నేర్పించింది అదే. We will read Exodus chapter 2:23. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనంలోని వాక్య భాగాన్ని మనం చదువుదాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరలు దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచారు. Amen. Amen. So when the people of Israel were in bondage for 430 years, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు they didn't cry to Pharaoh. ఫరోకి They మొరపెట్టలేదు. would have cried, but he was beating more and more severe. ఫరో అయ్యా మమ్మల్ని రక్షించండి, బహుశా వారు మొరపెట్టి ఉండొచ్చు, అడిగి ఉండొచ్చు, కానీ అలాగ మొరపెట్టినప్పుడల్లా వాళ్ళకు మరెక్కువ పని అవుతుంది, మరెక్కువ శిక్ష వస్తుంది. When it was too severe, they cried out to the Almighty God. మరి పరిస్థితులు వారికి ఇంకా తీవ్రంగా అయినప్పుడు, కష్టం ఎక్కువ అయినప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. And then what did God do? దేవుడు ఏం చేశాడు? అప్పుడు God heard their cry. దేవుడు వారి మొరను విన్నాడు. God saw their tears. దేవుడు వారి కన్నీటిని The చూశాడు. sighing reached to God. వారి యొక్క మూలుగులు ఆయనకు వినపడ్డాయి. And God remembered the covenant made with Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. And then God came down to deliver them. వారిని విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. In Exodus chapter 3 we see నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే he is calling an old man called Moses. మోషే ఒక పెద్ద మనిషి, He is 80 years old. అప్పటికి 80 సంవత్సరాలు ఆయన. So he was feeding the sheep there. అక్కడ అరణ్యంలో ఆయన గొర్రెలు కాస్తున్నాడు. And he has seen that burning bush many times. చాలా సందర్భాల్లో అప్పటికే ఆ మండుచున్న పొదను చూశాడు ఆయన. He has gone round many times. చాలా చుట్లు తిరిగాడు ఆయన. But one day he saw the burning bush. ఒకరోజు ఈ ప్రత్యేకమైన ఈ మండుచున్న పొదను చూశాడు. In Hyderabad, come to Nallavalli, you will have Bible theme park. హైదరాబాద్ లో మేము ఏర్పాటు చేసిన గోషెన్ బైబిల్ థీమ్ పార్క్ ఒకటి చేసాం, అది మీరు రండి It చూడండి. is live and robotic and light and sound and 4D. చాలా అద్భుతమైన మోషే జీవితం చిత్రీకరించబడింది. 4D రోబోటిక్ తో దాన్ని సిద్ధపరిచారు. And then God is speaking from that burning bush. మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడాడు. Are he went near. ఆయన అరే ఏం జరుగుతుందని సమీపంగా God said, this place is very holy. దేవుడు అన్నాడు, ఇదిగో ఇది పరిశుద్ధ స్థలం, Remove your నీ sandals. చెప్పులు విడవమన్నాడు. And then he couldn't see anything. The bush is burning, but it's not consumed. అక్కడ ఇంకా వేరే ఏం కనబడలేదు, పొద అయితే మండుతుంది కానీ అది కాలిపోవట్లేదు. And what a sight it is. అసలు ఎంత అద్భుతమైన దృశ్యం కదా. From there God spoke. అక్కడ నుంచి దేవుడు మాట్లాడు, Moses, I have seen the tear cry of the people. మోషే నా ప్రజల యొక్క మొరలు నేను విన్నాను, I have seen their tears. ఓ వారి యొక్క కన్నీరు నేను I చూచాను, have come down to deliver them. వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. God comes down to deliver you when you cry. పిల్లలు నీవు మొరపెట్టినప్పుడు నీవు విడిపించడానికి ఆయన దిగి వచ్చేవాడు. Because you are his beloved children. ఎందుకంటే నీవు ఆయనకు ప్రియమైన You are బిడ్డ. bought out of Egypt from Satan's grip to the blood of the lamb. గొర్రెపిల్ల రక్తం ద్వారా సాతాను యొక్క హస్తాల్లో నుంచి నువ్వు విడిపించబడిన How the వ్యక్తి. children of Israel brought through the blood of the lamb. ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్ల రక్తం ద్వారా ఏ విధంగా విమోచించబడ్డారో, So you are brought out of the captivity and bondage through the blood of the Lamb of God. అలాగే దేవుని గొర్రెపిల్లైన యేసు క్రీస్తు రక్తము ద్వారా బంధకాల్లో, బానిసత్వంలో సాతాను క్రింద ఉన్న మనకు దేవుడు గొప్ప విడుదల ఇచ్చి ఉన్నాడు. And you are the new Israel. నీవు నూతన You ఇశ్రాయేలు. are very precious to నీవు God. దేవునికి ఎంతో ప్రశస్త. And his ears are attentive to your prayers. నీ ప్రార్థనలకు ఆయన చెవి యొగ్గి వింటున్నాడు. His eyes are looking at you. ఆయన కన్ను దృష్టి నీ మీద He ఉంది. told Jacob, I'll watch over you wherever you go. యాకోబు నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతానని And God said, I will hear your నీ cry. మొర నేను వింటానన్నా. And he came down to deliver ఆయన them. విడిపించడానికి దిగి వచ్చాడు. And Moses, you go before మోషే Pharaoh నీ ఫరో ఎదుటికి వెళ్ళు, and do whatever I command నేను you. నీకు ఆజ్ఞాపించినవంతా చేయి. Moses said, I cannot. మోషే అన్నాడు, నత్తి కదా. నాకు నత్తి కదా నేను I
మాట్లాడలేదు, not talk. నేను మాట్లాడలేదు. Finally, all the excuses. చాలా సాకులను చెప్పిన తర్వాత They will ask you, who is your నీ God? దేవుడు ఎవరైనా వారు నన్ను అడిగితే, He says, why do you ask who is our God? మన దేవుడని అడిగితే ఏం చెప్తా? Tell them, I am who I am. ఓ దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అని Tell చెప్పు. them, I am who sent you. నేను నిన్ను పంపిన వాడను. Yes, Jesus is the great I am. ఆయన గొప్ప ఆయన అయ్యున్నాడు. He said 7 I am in the John's Gospel. యోహాను సువార్తలో 7 నేనే అన్న మాటలు ఉంటాయి. John chapter 14:6. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ I am the way, the truth and the life. నేనే మార్గం సత్యం జీవమునై. Yes, Jesus is the way. యేసు ప్రభు మార్గం, Jesus is the truth. యేసు ప్రభు సత్యం, Jesus is the life. యేసు ప్రభు జీవం. No one can go to God except through him. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలే. Second I am. రెండవ I am John chapter 6:35. యోహాను సువార్త 6:35లో I am the bread of life. జీవాహారమును నేనే. Those who eat of me will live. ఓ నన్ను భుజించు వారు జీవిస్తారు, Will never be hungry. వారు ఆకలి కొనరు. The third I am. మూడవ నేనే అన్నమాట. Jesus says in 8:12 John, యోహాను సువార్త 8:12లో అంటాడు, I am the light of the world. నేను లోకమునకు నేనే వెలుగై ఉన్నాను. He who follows me will not be in నన్ను darkness, వెంబడించు వారు చీకట్లో వెళ్ళరు, but have the light of life. జీవపు వెలుగు కలిగి ఉంటారు. The fourth I am. నాలుగవ నేనే, John chapter 10 and 9. I am the door. నేనే ద్వారమును You అంటే, can enter through me. నా ద్వారానే నీవు ప్రవేశిస్తావు. Except through me, you cannot enter. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి వెళ్ళలే. The fifth I am. ఐదవ నేనే Says, I am the good shepherd. John chapter 10 verse 11. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేనే గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. I am the good shepherd. నేనే గొర్రెలకు మంచి The good కాపరిని. shepherd lay down his life for his sheep. ఓ మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. The sixth I am. ఆరవ నేనే John chapter 11:25. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, I am the resurrection and life. నేనే పునరుద్ధానమును He who జీవమునై. believes in me, even though he dies, he'll live నా యందు forever. విశ్వాసం ఉంచిన వారు మరణించినను తిరిగి John లేస్తారు. chapter 15:1. యోహాను సువార్త 15వ అధ్యాయం I am the vine and you are the true branches. నిజమైన ద్రాక్షవల్లిని నేనే, I am the Alpha and the నేనే Omega. ఆల్ఫా ఒమేగా. He is the great I ఆయన am. గొప్ప ఉన్నవాడు. When people ask you, who is your God? ఒకవేళ ప్రజలు నీ దేవుడు ఎవరని He అడిగితే, is the great I am. ఆయన గొప్ప God ఉన్నవాడు. told Moses, మోషేతో దేవుడు అన్నాడు, say, I am who I నేను am. ఉన్నవాడను అనువాడను అని చెప్పు. I am sent you. నేను నిన్ను పంపి He ఉన్నాను. went before ఫరో Pharaoh ఎదుటికి వెళ్ళాడు, and he did all the miracles. అలాగే అద్భుతాలు చేశాడు. And then afterwards, Pharaoh's heart was hardened. అలాగే ఎన్ని జరిగినప్పటికీ కూడా ఫరో హృదయం కఠినమవుతూ వచ్చింది. Finally, he had to kill a lamb. చివరికి ఒక గొర్రె పిల్లను God వధించాల్సి said, వచ్చింది. kill a lamb. ఒక గొర్రె పిల్లను Apply blood on the doorpost and lintels of the ఆ forehead. రక్తపు గుర్తు ఆ యొక్క గడప నిలువు అడ్డు కమ్మిలకు రాయమని The చెప్పాడు. people of Israel did like that. ఇశ్రాయేలు ప్రజల ప్రకారం When the చేశారు. destroyer passed by సంహార దూత at దాటిపోయినప్పుడు midnight, ఆ మధ్యరాత్రి వేళ oh, wherever there was blood found, ఎక్కడైతే రక్తపు గుర్తు కనబడిందో nobody was dead. ఎక్కడ మరణం రాలేదండి. Where there was no blood in the ఎక్కడైతే Egyptians' house, ఐగుప్తీయుల ఇళ్లలో రక్తపు గుర్తు లేదు, every firstborn was struck ప్రతి dead. మొదటి జన్మించిన వారు చనిపోయారు. Pharaoh's firstborn prince was dead. ఫరో మొదటి కుమారుడుగా ఉంటున్న యువరాజు చనిపోయాడు. Now Pharaoh's heart moved. ఇప్పుడు ఫరో గుండె Pharaoh కదిలిపోయింది. started crying. ఫరో ఏడవడం మొదలు పెట్టాడు. This is the power in an ordinary blood. ఒక సాధారణమైన రక్తం యొక్క శక్తి ఇంతగా ఉంటే What about the blood of the Lamb of God? దేవుని గొర్రె పిల్ల అయిన మరి క్రీస్తు రక్తం ఎంత శక్తి I కలిగింది. have written power in the blood of Jesus. యేసు రక్తములో ఉన్న శక్తి అనే పుస్తకాన్ని నేను You రాశాను. can read that. I am not going to talk now. నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడలేదు, కానీ ఎంతో There శక్తివంతమైన is పుస్తకం. great power in that blood. ఈ రక్తములో గొప్ప శక్తి The ఉందండి. blood of Jesus sanctifies యేసు you. రక్తం నిన్ను Blood పరిశుద్ధపరుస్తుంది. of Jesus delivers యేసు you. రక్తం నిన్ను విడిపిస్తుంది. Blood of Jesus is speaking on your యేసు behalf. రక్తం నీ పక్షంగా When you మాట్లాడుతుంది. cry out to God, నువ్వు దేవునికి the మొరపెట్టినప్పుడు blood also speaks for you. ఆ రక్తం కూడా నీ పక్షంగా Yeah, మాట్లాడుతుంది. the blood is speaking better things than that of Abel's హేబేలు blood. రక్తము కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తం అది. Hebrews chapter 12:24 హెబ్రీ says that. పత్రిక 12:24 When వచనంలో you cry out to నువ్వు God, దేవునికి there is మొరపెట్టినప్పుడు an advocate, Jesus Christ, sitting at the right hand of the Father. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ఉత్తరవాది He క్రీస్తు మన is కొరకు. interceding for ఆయన you. నీ పక్షంగా విజ్ఞాపన When you చేస్తున్నాడు. cry out to God, నువ్వు దేవునికి there is మొరపెట్టినప్పుడు Holy Spirit helping you to pray. పరిశుద్ధాత్ముడు భూమి మీద నువ్వు ప్రార్థించడానికి సహాయం We చేస్తాడు. have all the angels around us. దేవదూతలు మన చుట్టూ ఉన్నాయి. We have a Holy Spirit with us. పరిశుద్ధాత్ముడు మనతో We ఉన్నాడు. have an advocate in heaven. పరలోకంలో మనకు ఒక We have an ఉత్తరవాది ఉన్నాడు. advocate on earth. భూమి మీద మనకు ఒక We have the ఉత్తరవాది ఉన్నాడు. blood of Jesus interceding for యేసు you. రక్తం మన కొరకు విజ్ఞాపన That చేస్తున్నాడు. is what happened when you నువ్వు cry. మొరపెట్టినప్పుడు అదే How జరుగుతుంది. many of you are ready to cry ఎంతమంది to God? దేవునికి మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? And God heard their cry. దేవుడు వారి మొరను విన్నాడు. Everybody say, God is hearing my చెప్పండి, cry. దేవుడు నా మొరలు వింటున్నాడని We will చెప్పండి. read 115 few verses. 115 కీర్తనలోని కొన్ని వాక్య భాగాలు మనం We చదువుదాం. will read 115 Psalm. 115 కీర్తన మనం చదువుదాము. God
is in heaven. మన దేవుడు పరలోకమందున్నాడు. Their gods are made of silver and gold. వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడ్డావి. అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చెవులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారు, వాటి యందు నమ్మికించువారు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. Amen. Hallelujah. చూడండి how God brought us out of darkness into the marvelous light. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఎలాగ ఆయన పిలిచాడో I was also bowing before a statue. ఒకప్పుడు నేను కూడా ఆ విగ్రహముల ఎదుట మరి నమస్కరించిన I also went to Birla temple. బిర్లా టెంపుల్ లాంటి దగ్గరికి I వెళ్ళాను. also did all that my friends did. అవన్నీ కూడా నా స్నేహితులతో పాటు నేను చేశాను. I also bowed before Mother Mary మేరీ మాత దగ్గర కూడా నేను కూడా and all the నమస్కరించాను. saints. నేను పరిశుద్ధుల ఎదుట అంటే ఆ సెయింట్స్ ఎదుట నమస్కారం చేశాను. But no use. కానీ వాటి వల్ల ప్రయోజనం Those లేదు. who make them will be like them. వాటిని చేయువారు వాటి వంటి వారై ఉన్నారని వాక్యం. Commandment number 2. రెండవ ఆజ్ఞ, You should not make any image of worship in heaven or earth under the heavens. ఆకాశం మీద గాని భూమి మీద గాని భూమి క్రింద గాని దేని రూపమున నువ్వు చేసుకొనకూడదు, వాటికి If నమస్కరించకూడదు. they have their statue, మరి వారి విగ్రహములు they వారికి have ఉంటే, ears they cannot hear, చెవులుండి వినని, they have eyes cannot see, కన్నులుండి చూడవి, their hands they cannot handle, చేతులుండి మరి పట్టుకొనవు, their feet they cannot walk, మరి ఆ కాళ్ళుండి నడవు, they have nose but no breath, మరి ముక్కుండి ఆ వాసన చూడవు, they have mouth but they cannot speak. నోరుండి మాట్లాడని. But our God is in మన heaven. దేవుడు పరలోకమందున్నాడు. Yes, yes, he hears. ఆయన చెవులుండి వినేవాడు, Yes, eyes he sees. ఆయన కన్నులుండి Yes, చూచేవాడు, mouth he speaks. నోరుండి మాట్లాడేవాడు, Yes, his hands are very powerful. చేతులు శక్తివంతమైన హస్తములు. He brought out the Israelites by the mighty hand. ఆయన బాహుబలము చేత ఇశ్రాయేలీయులను ఆయన బయటికి That రప్పించాడు. hand is upon you. ఆ హస్తం నీ మీద That ఉంది. hand is carrying ఆ you. హస్తం మనల్ని That మోస్తుంది. God is listening ఆ to you. దేవుడు మీ మాట That వింటున్నాడు. God is a living ఆ God. దేవుడు సజీవుడుగా That Jesus died for ఆ you. యేసు నీ కొరకు That మరణించాడు. Jesus rose ఆయన again. తిరిగి లేచాడు. That Jesus ascended into ఆయన heaven. పరలోకానికి He is sitting వెళ్ళిపోయాడు. at the right hand ఆయన of the తండ్రి Father. కుడి పార్శ్వమున He is కూర్చొని interceding for you. నీ పక్షంగా Come విజ్ఞాపన on, lift your hand and call చేతులు upon that పైకెత్తి God. ప్రభు నామమున మొరపెట్టి ప్రార్థన Everybody చేయి. call upon that God. ఆ మొరపెట్టండి దేవుని సన్నిధిలో Everybody మొరపెట్టండి. kneel down where you are. నీ ఉన్న స్థలములో మోకరించండి ప్రభు Just సన్నిధిలో. lift your hand. దేవుని సన్నిధిలో Come చేతులు on, ఎత్తండి. cry out to God. మొరపెట్టండి దేవునికి Our God మొరపెట్టండి. is in మన heaven. దేవుడు He పరలోకమందున్నాడు. sees your ఆయన నీ tears. కన్నీటిని He చూస్తున్నాడు. hears your ఆయన నీ cries. మొరలు వింటున్నాడు. And He is coming down to deliver ఆయన నిన్ను you. విడిపించడానికి దిగి Everybody వచ్చాడు. will be delivered right ప్రతి ఒక్కరు ఈ now. సమయంలో విడుదల పొందుతున్నారు. యేసు అధికారము నామములో ప్రతి బంధకము నుంచి శక్తి గల నామము ద్వారా విడుదల కలుగును గాక. సర్వశక్తి గల దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తున్నాడు. పరలోకమందు ఆకాశమందు సమస్తాన్ని చూస్తున్న దేవుడు. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఆయన వారి మొరలు వింటున్నారు. ఏ పరిస్థితిలో వారు నీకు మొర పెడుతున్నారు. ఒకవేళ వారు చెప్పలేనటువంటి పరిస్థితులు మూల్గులు ఒకవేళ వారి అంతరంగం నుంచి వస్తున్నాయేమో, అవి కూడా మీరు వినే దేవుడు, వారిని విడిపించడానికి దిగి వచ్చే దేవుడు అని ఆయన మీరు మాతో మాట్లాడు. మోషే దేవుడవు, మా దేవుడు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మోషే ద్వారా ప్రజలను విడిపించిన దేవుడు ప్రభా, నీవు ఇప్పుడు కూడా విడిపించగలిగిన దేవుడు. నాయన, ఆకాశమందుండు దేవా, నీ వైపు మేము చేతులెత్తుతున్నాం ప్రభా. నీవే మా ఆశ్రయం, నీవే మా కేడము, నీవే మా దుర్గం, నీవే మా సహాయముగా నీ వైపు చూస్తున్నాం ప్రభా. ఎవరెవరు ఏ విషయాల కొరకు నీ సందులో మొరపెడుతున్నారో, ఎవరెవరైతే నీ వైపు చూస్తూ ఆశగొని ఉన్నారో, వారి ఆశను తృప్తిపరచండి. వారి యొక్క ఆకలిని తీర్చండి ప్రభా. వారి యొక్క దుఃఖాన్ని ప్రభా, వారి కన్నిటిని తుడవండి ప్రభా. నాయన, వారి యొక్క వేదన నుంచి వారికి విడుదల దయచేయండి. వారి రోగం నుంచి వారికి స్వస్థత దయచేయండి. వారి బంధకం నుంచి వారికి విడుదల కలుగజేయండి ప్రభా. తండ్రి, పాపంలో చీకటిలో ఒకవేళ వారు ఉంటే యేసు నామములో వారికి రక్షణ కలుగును గాక. ఈ గొప్ప రక్షణను వారు పొందుకొని అనుభవించుదురు గాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రతి అంధకార చీకటి శక్తుల ప్రభావం అధికారంలో యేసు నామములో కొట్టివేస్తున్నా ప్రభా. మీకు వందనాలు. మీ దాసురాన్ని నిలబెట్టి శక్తివంతమైన వాక్యం ద్వారా ప్రభా తండ్రి, నీవు ఏమై ఉన్నావో, నీవేమై ఉన్నావో అది మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంత గొప్ప దేవుని మేము కలిగిన, ఇంత గొప్ప శక్తి గల ప్రభు ఉన్నవాడుగా, అనువాడుగా, మార్గముగా, సత్యముగా, జీవముగా, ద్వారముగా, పునరుద్ధానముగా ప్రభా, అనేకమైన విషయాల్లో ప్రభా నీవు మాకు ప్రభువుగా, రక్షకుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా బలపరచండి, దీవించండి నాయన. మీకు వందనాలు. ఎవరైతే ప్రభా తండ్రి ఇంకా వేరు వేరు సమస్యలు ఉన్నారు, ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. మీ దాసురాలు ఇంకా అభిషేకించి అనేకులకు, లక్షల కోట్లాది మంది ప్రజలకు దీవెనకరంగా మీరు ప్రభాతను ఇంకనూ బలపరిచి వాడుకోనమని ప్రార్థన చేస్తున్నా. మీకే స్తోత్రం చెల్లిస్తూ వాక్యంలోని శక్తిని ప్రతి ఒక్కరు, ఈ నిర్మాణాత్మకమైన కట్టగలిగిన శక్తిని వారు అనుభవించుదురుగాక. మీకు స్తోత్రం చెల్లిస్తూ
సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ, వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని అందించిన మీ దాసురాలకి, నిబుల్స్ మినిస్ట్రీ, నేషనల్ ప్రేయర్ మూమెంట్, విమెన్స్ మూమెంట్, యూత్ మూమెంట్, కిడ్స్ మూమెంట్, ఎస్తేర్ ప్రేయర్ మూమెంట్ పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించు. See you next same channel, same time. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్ మళ్ళీ కలుసుకుందాం. Call to us and tell how much you are blessed. ఈ విధంగా దీవించబడ్డారన్న సంగతి మీరు మాకు And తెలియజేయండి. take the books పుస్తకాలు కూడా ఆర్డర్ చేసుకోండి. and go to YouTube యూట్యూబ్ వెళ్ళి and వాక్యాన్ని subscribe and like. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను
స్తుతించే సైన్యంగాను ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.